రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు సెప్టెంబర్ 12 నుండి 14వ తేదీ వరకు తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికగా శ్రీకృష్ణదేవరాయ కళాదర్బార్లో 3 రోజుల పాటు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2వ రోజు శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బృందం ప్రదర్శించిన బుడబుక్కల జానపద నృత్యం ఆకట్టుకుంది. జానపద కళారూపాలకు ప్రోత్సాహం అందిస్తున్న రాయలసీమ రంగస్థలి నిర్వాహకులను ప్రేక్షకులు అభినందించారు. చెరుకుపల్లి, గుడివాడ, హైదరాబాద్, విజయనగరం, ఒంగోలు పట్టణాలకు చెందిన నృత్య కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు జనరంజకంగా నిలిచాయి. తిరుపతికి చెందిన నృత్య దర్శకులు శైలజారెడ్డి, చిత్తూరుకు చెందిన నృత్య దర్శకులు శ్రీలక్ష్మికి నాట్య విద్వన్మణి శ్రీకృష్ణదేవరాయ పురస్కారాలు అందజేశారు. కాగా సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారం నృత్య విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేయనున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏ రాజశేఖర్ రెడ్డి, చెంగారెడ్డి కార్యవర్గ సభ్యులు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రములో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి ఫౌండర్ కార్యదర్శి కెఎన్ రాజా గారి ఆధ్వర్యంలో 35వ వార్షికోత్సవ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్లో నిర్వహిస్తున్నాము. నిన్న ప్రారంభమైంది. నిన్న 90 మంది చిన్నారులు వారి ప్రతిభను కనబరిచి మంచి కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు చేశారు. వారికి రంగస్థలి తరపున ప్రశంసా పత్రాలు, అవార్డులు ఇచ్చాము, షీల్డ్లు. అలాగే ఈరోజు కూడా 2వ రోజు కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఈరోజు కూడా 86 మంది చిన్నారులు వివిధ జిల్లాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. వారందరూ కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నది. వారికి కూడా ప్రశంసా పత్రాలు ఇస్తాము. అలాగే వారికి వచ్చిన వారికి మంచి భోజన వసతి కూడా కల్పిస్తున్నాము. ఇంకా రేపు ఉంటుంది. రేపు కూడా ఈ కార్యక్రమం రేపు సాయంత్రంతో ముగిస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించాలి. మన అంతరించిపోతున్న కళలను మనం భావితరాలకు అందించాలి. మన సంస్కృతి సంప్రదాయాల్లో ఈ నాట్యోత్సవాలు కూడా ఒక కళ. ప్రతి ఒక్కరూ దీన్ని వచ్చి ఆదరించాలి. రేపు చివరి రోజు ఈ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలతో కూడా నగదు బహుమతులు కూడా ఉంటుంది. ప్రథమ, తృతీయ బహుమతులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ చిన్నారులను ఆశీర్వదించి ఈ కళోత్సవాలని